మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి పిఆర్పి థెరపీ. చాలామంది క్వశ్చన్స్ అడిగారు నాకు, సార్ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి, అది ఎంతవరకు మనకి ఏ కండిషన్స్కి ఇది హెల్ప్ఫుల్ అండ్ ఇది సరైన వైద్యమేనా అని చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఈరోజు మీకు పిఆర్పి థెరపీ గురించి మంచి అవగాహన కలిగించే ప్రయత్నం చేద్దాము. సో పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అంటే మీ రక్తాన్ని సెంట్రిఫ్యూగల్ ఎక్విప్మెంట్తోని మీ బ్లడ్లో ఉన్న ప్లాస్మాని మనము సెగ్రిగేట్ చేసి ప్లాస్మా రిచ్ ప్రోటీన్ని దాన్ని ఈ మధ్య ఆర్థోపెడిక్ కండిషన్స్కి లేదా హెయిర్ గ్రోత్ కండిషన్స్కి కొన్ని రకాల డీజనరేటివ్ కండిషన్స్కి ట్రీట్మెంట్గా వాడుతున్నారు. సో ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా అడ్వర్టైజ్మెంట్స్, ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ మనకు విపరీతం కనబడుతున్నాయి. పిఆర్పి థెరపీ ఫర్ మోకాల నొప్పులకు కానీ, వెన్ను సమస్యలకు కానీ, ఆర్థో న్యూరో మస్క్యులర్ కండిషన్స్ కానీ, ఎన్నో రకాల డీజనరేటివ్ లేదా సర్జికల్ కండిషన్స్కి సరైన వైద్యంగా దీన్ని బాగా ప్రొపగండా అనేది జరుగుతూ ఉంది. అండ్ చూస్తూ ఉన్నాం, ఈవెన్ అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్ సంబంధించిన పెద్ద పెద్ద డాక్టర్స్, సర్జన్స్ కూడా దీన్ని వ్యతిరేకించడము, దీన్ని ఒక స్కామ్ ఆఫ్ ద సెంచరీగా దీన్ని ప్రతిపాదించడము, అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా దీని మీద ఎన్నో కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీంట్లో ఉన్న మంచి చెడు ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఈ ప్లాస్మా రిచ్ ప్రోటీన్ ఏదైతే మీ రక్తాన్ని మేము సెగ్రిగేట్ చేసి ఎక్కడ డ్యామేజ్ టిష్యూస్ ఉన్నాయో అక్కడ మనం ఇంజెక్ట్ చేయడం వల్ల కొంత హీలింగ్ జరుగుతుంది. అంటే ప్రాథమికంగా చెప్పాలి అంటే ఏదో క్రానిక్ కండిషన్స్, సర్జికల్ కండిషన్స్లో డెఫినెట్లీ అంత హీలింగ్ ఇది చేయలేదు. బట్ అక్యూట్ కండిషన్స్లో డెఫినెట్లీ ఎంతో కొంత రీజనరేటివ్ ప్రాపర్టీస్ దాంట్లో ఉంటుంది. కాబట్టి మనకు ఆ టిష్యూస్ అతుక్కోవడం కానీ, హీల్ అవ్వడం కానీ, టెండన్స్, స్టేర్ అయిన టెండన్స్ కానీ, టిష్యూస్ కానీ మళ్ళీ అతుక్కొని హీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో కొంతవరకు దాంట్లో ఉందండి. కానీ సో జరుగుతున్న ప్రపగండ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఏదో అసలు సర్జరీసే అవసరం లేదు, ఏ వైద్యంతో పని లేదు, అన్ని డీజనరేటివ్ కండిషన్స్కి చేసేస్తున్నామని ఏదైతే ఓవర్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే జరుగుతుందో చెప్పినంత మాత్రం నిజంగా లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో ప్రివెన్షన్ అనేది ఉండదు, క్యూర్ అనేది ఉండదు. రోగ లక్షణాలకు మాత్రమే వైద్యం, రోగ మూలాలకు కానీ రోగ కారకాలకు కానీ వైద్యం ఇవ్వట్లేదు. అంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్, ఒక మోకాలు నొప్పులే ఉన్నాయనుకోండి, బాడీలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్లనో లేదా ఆటోఇమ్యూన్ డిసార్డర్ వల్లనో బాడీలోని ఇన్ఫ్లమేషన్ వల్లనో డ్యామేజ్ అవుతూ ఉంది. సో ఈ మూడింటిని కూడా మనం డైట్ ద్వారా, మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ చేయకుండానే, కరెక్ట్ చేయకుండానే కేవలం డ్యామేజ్ అయిన టిష్యూకి మాత్రమే మనము పెయిన్ కిల్లర్స్ ద్వారా వైద్యం ఇచ్చినా లేదా పిఆర్పి థెరపీ ద్వారా వైద్యం ఇచ్చినా, ఇంకే రకంగా వైద్యం ఇచ్చినా డ్యామేజ్ చేసే వ్యవస్థని మనం సరిచేయకుండా ఓన్లీ డ్యామేజ్ టిష్యూకి వైద్యం ఇవ్వడం వల్ల డ్యామేజ్ ఆగిపోతుందా, డ్యామేజ్ ప్రోగ్రెస్ ఆగుతుందా అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఫంక్షనల్ మెడిసిన్లో మాత్రమే ప్రివెన్షన్, క్యూర్ మీద కంప్లీట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. మనం చూసుకుంటే 90% మనకున్న రోగాలు డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ వల్లనే వస్తున్నాయి. అంటే మీకు ఫంక్షనల్ మెడిసిన్లో ఫస్ట్ మేము చూస్తాం, మీ మోకాలు నొప్పులు ఉన్నా, మీ వెన్ను సమస్య ఉన్నా, మీకు ఎలాంటి ఆర్థో న్యూరో మస్క్యులర్ కండిషన్స్ ఉన్నా ఫస్ట్ మీ డైట్లో, లైఫ్ స్టైల్లో, స్ట్రెస్లో, మీ ఇమ్యూనిటీలో ఎలాంటి ఇంబ్యాలెన్సెస్ వచ్చాయి, మీ బాడీలో ఎలాంటి టాక్సిన్స్ చేరుకున్నాయి, ఎలాంటి గట్ హెల్త్ ఇంబ్యాలెన్స్ వచ్చింది, అంటే మీ ఆరోగ్యం తగ్గుతూనే అనారోగ్యం వచ్చింది. సో ఆరోగ్యాన్ని సరిచేయకుండా అనారోగ్యాన్ని ఆపలేము, అనారోగ్యాన్ని మూలాల నుంచి సరిచేయలేము. సో అది ఫంక్షనల్ మెడిసిన్లో మాత్రమే సాధ్యం. ఇంగ్లీష్ మెడిసిన్లో ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ ఇంగ్లీష్ ఫిలాసఫీ ఏదైతే ఉందో, ఇంగ్లీష్ మెడిసిన్ ఫిలాసఫికల్గా మనము పిఆర్పి థెరపీ చేసుకోవడం అంటే ఎట్టి పరిస్థితుల్లో అది ఒక ప్రోగ్రెసివ్ అండ్ సస్టైనబుల్ వైద్యం కాదు. అలాగని ప్రతి ఒక్కరూ సర్జరీ చేయించుకోవాలి అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు అదే చూడండి, సర్జన్స్ ఏం చేస్తారు, మీకు ఆర్థోపెడిక్ డాక్టర్స్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి అన్ని స్టేజెస్ పూర్తిగా దాటిపోయాక మీకు ఆపరేషన్ చేయించుకొని మోకాలు చికిత్స మార్పిడి చేసుకోండి అంటే పార్ట్లు మార్చేయండి. సో పార్ట్లు మార్చేయడం సరైన విధానమా, లేదా మీ ఆరోగ్య వ్యవస్థలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ని మార్చేయడం మంచిదా? సో ఫంక్షనల్ డిఫెక్ట్స్ని మనం కరెక్ట్ చేసుకుంటే డిసీజ్ ప్రోగ్రెస్ ఆగిపోతుంది. ఆబ్వియస్లీ ఎంత అర్లీ స్టేజ్లో
మీరు ఫంక్షనల్ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటే అంత తక్కువ డ్యామేజ్తో మీ బాడీ మళ్ళీ రిపేర్ చేసుకోగలుగుతుంది. సో అలా చూసుకుంటే మనకు వెన్ను సమస్యలు కానీ లేదా మోకాళ్ళ సమస్యలు కానీ ఎలాంటి ఆర్థో, న్యూరో, మస్క్యులర్ లేదా హిప్ జాయింట్ సమస్య కానీ ఇవన్నిటికీ పిఆర్పి థెరపీ పూర్తి పరిష్కారంగా ఏదైతే చెప్తున్నారో దాంట్లో అసత్యం అండి. కేవలం మీకు సిమ్టమెటిక్గా ఎంతో కొంత మైల్డ్ రీజనరేషన్ అయ్యి హెల్ప్ అవుతుంది. నా దగ్గర చాలామంది పేషెంట్స్ వచ్చారు పిఆర్పి థెరపీ చేయించుకొని. సార్ చేయించుకున్న 1 month 2 monthsలో మాకు ఒక 2-3 months కొంచెం హెల్ప్ఫుల్ అనిపించింది, తర్వాత ఏమాత్రం కూడా దానివల్ల మాకు ప్రయోజనం జరగలేదని వాళ్ళు మళ్ళీ పూర్తిగా వాళ్ళ హిప్ జాయింట్కి కానీ మోకాళ్ళకి కానీ మా దగ్గర పూర్తిగా ఫంక్షనల్గా టాక్సిన్స్ అన్నీ రిమూవ్ చేసుకొని ఆ యూరిక్ యాసిడ్, గట్ హెల్త్, ఇమ్యూనిటీ అంతా కూడా పూర్తిగా చేంజ్ చేసుకొని ఇంకొక స్టేజ్ డ్యామేజ్ పెరగకుండా ఆపేసి రూట్ నుంచి మళ్ళీ దాన్ని నయం చేసుకొని వాళ్ళు పూర్తిగా మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చారు. సో ఇలాంటి వాళ్ళని మనం ప్రోగ్రెసివ్గా సర్జరీస్ దాకా పార్ట్లు చేంజ్ చేసుకునే పరిస్థితి దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్జరీస్ కూడా చాలా హానికరంగా మారిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడున్న ఎరా ఏదైతే ఉందో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా హై లెవెల్లో ఉంది. పెయిన్ కిల్లర్స్ తట్టుకునే శక్తి సామర్థ్యాలు శరీరంలో తగ్గిపోయాయి. దానివల్ల కిడ్నీ ఫెయిలియర్ కానీ ఆర్గన్ డ్యామేజ్ కానీ ఎన్నో రకాలుగా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. అండ్ సర్జరీ లెవెల్లో, సర్జరీ టైంలో మనకు యాంటీబయాటిక్స్ తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. సో చాలామంది ఆఫ్టర్ సర్జరీ ఇన్ఫెక్షన్స్తోని డెత్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో మనం చూడాల్సింది ఏంటంటే WHO గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి. WHO కంప్లీట్గా మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటే అక్యుపంక్చర్, తర్వాత స్టెమ్ సెల్ థెరపీ, ఫంక్షనల్ మెడిసిన్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ద్వారా ప్రాథమిక చికిత్సలోనే ప్రతి కండిషన్ని మనం రివైవ్ చేయగలిగితే, సస్టైన్ చేయగలిగితే పెద్ద పెద్ద రోగాలు రానే రావు. అండ్ ఒకవేళ వచ్చిన ఈవెన్ అట్లీస్ట్ రిహాబిలిటేషన్ స్టేజ్లో అయినా మనం ఈ ట్రీట్మెంట్స్ని సరైన వైద్యుడి దగ్గర, మంచి అవగాహన ఉన్న వైద్యుడి దగ్గర తీసుకోగలిగితే సర్జికల్ కండిషన్స్ లేకుండా మనం కంప్లీట్గా బయటపడవచ్చు. సో అలాంటి మన హాస్పిటల్, సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్లో కొన్ని వేల మందికి మనము సర్జరీస్ లేకుండా వెన్ను సమస్యలు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, లేకపోతే డిస్క్ ప్రొలాప్సెస్ కానీ, లేకపోతే హిప్ రీప్లేస్మెంట్ కానీ ఎంతో మందికి, కొన్ని వందల వేల మందికి అన్ని కండిషన్స్లో గత 20 సంవత్సరాలుగా సర్జరీస్ లేకుండా అండ్ సస్టైనబుల్ హెల్త్ అంటే మళ్ళీ వాళ్ళకి ఆ కండిషన్ రివైవ్ అవ్వకుండా కూడా వాళ్ళ డైట్, లైఫ్ స్టైల్ అన్నీ మార్పులు చేసుకొని ఎంత ఏజ్ పెరుగుతున్నా వాళ్ళు డాక్టర్స్ మీద కానీ ఇన్సూరెన్స్ మీద కానీ ఆధారపడకుండా ఒక సస్టైనబుల్ హెల్త్ వాళ్ళు జీవించడం అనేది జరుగుతూ ఉంది. సో అలాంటి వైద్యాన్ని మనం అందరం ప్రోత్సహించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్న వైద్య విధానం 2030 సంవత్సరంలో ప్రతి హాస్పిటల్లో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఈ వైద్యాన్ని ప్రాథమిక చికిత్స నుంచి కొంతవరకు ఎమర్జెన్సీ కేర్లో కూడా చేయడం వల్ల ఆల్మోస్ట్ 70-90% అన్నెసరీ సర్జరీస్, అన్నెసరీ ట్రీట్మెంట్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో లిటరల్గా స్టేట్మెంట్ చెప్పాలి అని అంటే పిఆర్పి థెరపీ అనేది ఫంక్షనల్ మెడిసిన్లో ఒక భాగం. యాక్చువల్గా చెప్పాలి అంటే ఫంక్షనల్ మెడిసిన్లో కాంబినేషన్లో ఈ వైద్యం తీసుకుంటే డెఫినెట్లీ చాలా హెల్ప్ఫుల్. కానీ అలోపతిక్ పర్స్పెక్టివ్లో ఒక రియాక్టివ్ మోడల్లో తీసుకుంటే డెఫినెట్లీ 100-200% ఒక ఫెయిలియర్ ట్రీట్మెంట్. సో లక్షలు చాలామంది వసూలు చేసేసి ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని తెలుస్తూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం సర్జరీస్ కూడా చాలామందికి సక్సెస్ అవ్వక ఇన్ఫెక్షన్స్ వచ్చేసి రకరకాల కాంప్లికేషన్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో రెండు కాకుండా మనం ఫంక్షనల్ మెడిసిన్ని ఎంత తక్కువ డ్యామేజ్లో, ఎంత ఎర్లీ స్టేజెస్లో మనం ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తక్కువ డ్యామేజ్తో బయటపడే అవకాశం ఉంది. అండ్ ఆల్మోస్ట్ 95% అబోవ్ మంచి సక్సెస్ రేట్తో సర్జరీస్ లేకుండా, పెయిన్ కిల్లర్స్ లేకుండా, హార్మ్ఫుల్ మెడికేషన్ లేకుండా ఈ ట్రీట్మెంట్ని మీరు సంపూర్ణంగా తీసుకోవచ్చు. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి మోకాళ్ళ నొప్పులో, బ్యాక్ పెయిన్ ఏదో ఒక సమస్య ఉంది. సో ఈ $multi-million ట్రాప్లో, మనం ఫార్మా ట్రాప్లో పడకుండా మనం కాపాడుకుంటూ మన ఇతరులను కూడా కాపాడే ప్రయత్నం చేద్దాము. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.